అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈ రోజు ఛానల్‌కు స్వాగతం. 1943వ సంవత్సరంలో భారత స్వాతంత్ర పోరాటం ఒక కీలక మలుపు తిరిగిన సంవత్సరం. అనేక అడ్డంకులు, ప్రమాదాల మధ్య దేశ స్వేచ్ఛ కోసం అగ్నిపథాన్ని ఎంచుకున్న మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు. బ్రిటిష్ పాలనకు లోబడి రాజకీయ మార్గంలో మాత్రమే స్వాతంత్ర్యం సాధ్యం కాదని గ్రహించిన నేతాజీ, శత్రువు ద్వారానే ఓడించాలి అనే వ్యూహంతో దేశ సరిహద్దులు దాటి భారత స్వాతంత్ర యుద్ధాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లారు. 1943వ సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ నాడు నేతాజీ అధికారంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకత్వాన్ని స్వీకరించారు. అది కేవలం ఒక సైన్యానికి అధికారం చేపట్టిన రోజు కాదు, భారత స్వాతంత్ర పోరాటం ఆయుధ రూపం దాల్చిన రోజు. నేతాజీ పిలుపు స్పష్టం: నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. ఈ పిలుపుకు స్పందనగా వేలాది భారతీయులు ఐఎన్ఏలో చేరారు, సైనిక శిక్షణ పొందారు, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఐఎన్ఏ సైనికులు ఢిల్లీ చలో అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించారు. ఆజాద్ హింద్ ప్రభుత్వం నేతాజీ నాయకత్వంలో ఆజాద్ హింద్ గవర్నమెంట్ స్థాపించబడింది. ఇది భారతదేశానికి తొలి ప్రవాస ప్రభుత్వం, స్వాతంత్ర భారతానికి ముందస్తు సంకేతం, బ్రిటిష్ పాలనకు బహిరంగ సవాలు. ఐఎన్ఏ సైనికంగా విజయం సాధించకపోయినా భారత సైన్యంలో జాతీయ భావన బలపడింది, బ్రిటిష్ పాలనపై విశ్వాసం దెబ్బతింది, స్వాతంత్రానికి మానసిక రాజకీయ పునాది ఏర్పడింది. 1943వ సంవత్సరంలో డిసెంబర్ 31న ఒక నాయకుడు సైన్యాధిపతిగా మారిన రోజు కాదు, ఒక దేశం స్వేచ్ఛ కలను ఆయుధంగా మలచిన రోజు. నేతాజీ శరీరం ఓడిపోయినా ఆలోచన ఎప్పటికీ ఓడిపోలేదు. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.